ప్రభు ఎప్పుడు దాహము కొని ఉన్నారు? మొదటిది ప్రశ్న. రెండు, ప్రభు నిజంగా దాహం కొని ఉన్నారా? ఒకవేళ నిజంగా దాహం కొని ఉన్నట్లయితే ప్రభు ఎందుకని దాహం కొని ఉన్నారు? ప్రభు యొక్క దాహం ఏమి? సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి. మొదటి ప్రశ్నకు జవాబు. అంటే ఇది కొంచెం పని కంప్లీట్ అయిన తరువాత ఆయన దాహం కొని ఉంటాయి. మనం ఏం చేస్తామంటే, మీకు ఏదైనా పని అప్పగిస్తే మధ్యలో దాహం అయిందనుకో ఏం చేస్తారు? అది ముందు ముందు మన దాహాన్ని తీర్చుకుంటాం, లేకపోతే మన ఆకలిని తీర్చుకొని అప్పుడు మళ్ళీ వీలైతే పనికి వస్తాం. కరెక్టా కదా? అంటే మీకు అర్థమైందా? ప్రభు తండ్రి అప్పగించిన పని అంతయు సమాప్తం చేసిన తర్వాత ఆయన దాహం కొన్నారు. అది వండర్ఫుల్ విషయం. మీరు నోట్ చేసుకోవాల్సిన విషయం. అంటే ఆయన చెల్లించవలసిన విమోచన క్రయధనం అంతయు చెల్లించిన తర్వాత మానవాళి కొరకు చేయవలసిన ఆ భయంకరమైనటువంటి ఆ బలియాగం సంపూర్తి చేసిన తర్వాత ఆయన తప్పికొని ఉన్నారు. అంటే మధ్యలో తండ్రి అప్పగించిన పనిని ఆపివేయటం ఆయనకి ఇష్టము లేదు. దట్స్ వండర్ఫుల్ ట్రూత్. అది మొదటిది. రెండవ ప్రశ్న, నిజంగా తప్పికొని ఉన్నారా? రెండవ ప్రశ్న. దీనికి జవాబు రెండు రీతిలుగా చెప్పవచ్చు. నిజంగా దప్పికొని ఉండవచ్చు, లేదా సింబాలికల్ గా సాదృశ్యప్రాయంగా దప్పికొని ఉండవచ్చు. ఎందుకు మనం చెప్పాలి అంటే, లేఖనము నెరవేరినట్లు. అది చక్కగా అంటే ప్రవక్తలు చెప్పిన వాక్య నెరవేర్పు కొరకు ఆయన దప్పికొన్నారు అన్నట్లుగా ఉంది. అది రెండవది. దెన్ మూడవ ప్రశ్న, వాస్తవానికి ఆయన దాహము ఏమిటి? అది చాలా హృదయాన్ని కదిలించేటువంటి మాట. దాహము అనగానే మరలా మొదటిగా నేను మీతో చెప్పిన ఆ భావంలోకి మీరు వెళ్ళిపోవాలి. భౌతిక సంబంధమైన దాహము, ఆత్మ సంబంధమైన దాహము. భౌతిక సంబంధమైన దాహము, మళ్ళా ఈ దాహాన్ని 3 భాగాలుగా విభజిద్దాం. ఒకటి ఫిజికల్ థర్స్ట్, 2 మానసికంగా సోల్, ప్రాణానికి సంబంధించిన దాహము, దెన్ 3వది ఆత్మ సంబంధమైన దాహము. భౌతిక సంబంధమైన దాహము అది ఇన్ జనరల్, ఆయన దేహంలో ఉన్న రక్తమంతా పోయింది, ఆయన దప్పికొని ఉన్నాడు, లిటరల్ గా తప్పికొని ఉన్నాడు. ఆ దాహాన్ని ఆయన భయంకరంగా భరిస్తూ ఉన్నాడేమో అంత సమయం. రక్తమంతా పోయింది. ఈ సమయంలో ఒక చిన్న మాట నేను మీతో చెప్పి ముందుకు వస్తాను. కొంచెం నన్ను క్షమించండి ఇక్కడ చెప్తూ ఉన్నందుకు. మన రామరపాడులో ఉన్న సహోదరుడు సత్యం, వాళ్ళ నాన్నగారు గంగాధరరావు గారు, లారీ డ్రైవర్. సత్యం సాక్ష్యం చెప్తుండగా మీరు వినే ఉంటారు. రామరపాడు పెట్రోల్ బంక్ లో డీజిల్ కొట్టిస్తూ ఉండగా లారీ, 2 భయంకరమైన రౌడీలు ఈ బైక్ ఎక్కి 2 చేతులు తీసి పట్టుకొని కాళ్ళు నరికేశారు. అప్పుడు కింద పడి రక్తంలో పొరలాడుతూ ఉండగా దాహం అవుతుందని ఎంత కేకలేసిన ఎవరి దగ్గరికి రాలేదు. గంగాధరరావు గారి సాక్ష్యం మన సోదరుడు సత్యం కూడా ఆయా సమయాల్లో చెప్తూ ఉంటే మీరు నిజంగా జరిగింది. రామరపాడు సెంటర్ లో ఉన్న పెట్రోల్ బంక్ లో ఈ 2 కాళ్ళు గుదికాలు నరాలను నరికేశారు. భయంకరంగా రక్తం వెళ్తా ఉంటే గంగాధరరావు గారి అమ్మగారు వచ్చి ఎవరి దగ్గరికి రాలా, అమ్మాయి వచ్చి తన పై పొంగుతో కాళ్ళు కట్టి భయంకరంగా ఏడుస్తూ కొంచెం నీళ్ళు ఇచ్చిందట. చాలా బాధాకరమైన దృశ్యం. ఆ తర్వాత గంగాధరరావు గారిని కొందరు వచ్చి హాస్పిటల్లో జాయిన్ చేశారు. దేవుడు ఆశ్చర్యంగా బ్రతికించాడు. అసలు నడవలేరు అన్నారు, నడిచాడు. దేవుడు గొప్ప సాక్షిగా నిలబెట్టుకున్నారు, సంఘాన్ని ఇచ్చాడు. ఆ ప్రారంభ దినాల్లో నేను చిన్నవాడిగా తరచుగా ఆ సంఘానికి వెళ్తుండేవాడిని మరి పరిచర్య చేయడానికి. తర్వాత ఇంకో అద్భుతం, సోదరుడు సత్యం సేవకు సమర్పించుకున్నాడు. మరి సత్యం వాళ్ళ అమ్మగారు చాలా ప్రార్థన పడ్డారు. దేవుడు గొప్ప కార్యం చేశారు. సో దాహం అని కొట్టుకులాడేటట్టు రక్తం పోతా ఉంటారు.
చాలా దాహం అవుతుంది. అది భౌతిక సంబంధమైన దాహం. ఆపరేషన్ చేసినప్పుడు కూడా డాక్టర్స్ నీళ్ళు ఇవ్వద్దు అంటారు. ఎందుకంటే బ్లడ్ పోయినప్పుడు భయంకరమైన దాహం వస్తుంది. అది భౌతికపరమైనటువంటి భయంకరమైన దాహం. అయితే ఆ దాహాన్ని ప్రభువు కంట్రోల్ చేసుకున్నారు, ఓర్చుకున్నారు. ఆ దాని కొరకు దాహం అని కేక వేయలేదు అని చెప్పొచ్చు. అయితే ఆయన దాహం మరొకటి. అది ఇక్కడ మనం చూస్తాం. నేను దప్పుకొని చెప్పాను, నాకు ఎవరైనా కొంచెం దాహం ఇవ్వగలరా? ఈ సమాజం కొరకు, ఈ ప్రజల కొరకు, సంఘము కొరకు, ప్రభు యొక్క సేవకుల కొరకు ఆయన దప్పికొని చూడాలి. మనము ఆయన ఎందుకు పరిపూర్ణులం కావాలి. ఆల్రెడీ ఇందాక సేవకులు చెప్పారు, ఆత్మల కొరకు, సంఘము కొరకు ఆయన దాహం కొని ఉన్నాడు. చిన్న ప్రశ్న, మనము ప్రభు యొక్క దాహమును తీర్చగలమా? ప్రభువుని తృప్తిపరచగలమా? నేను ఈ 3 దాహాల గురించి చిన్న చిన్న ఉదాహరణలు. దావీదు నా కొరకు ఎవరైనా బెత్లెహేము దగ్గరికి వెళ్ళి, బెత్లెహేము గవని వద్దనున్న బావిలో నీళ్లు ఎవరైనా తీసుకొని రాగలరా అని అడుగుతారు. అప్పుడు 3 సైన్యాధిపతులు, 3 వీరులు, అభిషై, అసాహేలు, తర్వాత యోవాబు, 3 వెళ్ళి అక్కడ బెత్లెహేము దగ్గర ఉన్న ఫిలిష్తీయ సైన్యాన్ని ఓడించి నీళ్లు తెస్తారు. తెస్తే ఆ నీళ్లను తీసుకొని వచ్చి యెహోవా సన్నిధిలో పారిపోస్తాడు. దావీదు ప్రాణానికి తెగించిన వారి యొక్క రక్తాన్ని నేను ఎట్లా తాగను అంటాడు. అదేం చూపిస్తుందంటే దావీదు యొక్క మానసిక సంబంధమైన దాహం, మెంటల్ గా తనకున్న కోరిక. అది యాక్చువల్ గా ఫిజికల్ దాహం కాదు, మానసిక సంబంధమైనటువంటి ఆశగా మనం చూడవచ్చు. అయితే ఇక్కడ దావీదు యొక్క ఆత్మ సంబంధమైన దాహం, ద స్పిరిచువల్ థర్స్ట్, అది 63వ అధ్యాయం. అది 63. ఇది ఆత్మ సంబంధమైన దాహం, ద గ్రేట్ అండ్ డీప్ థర్స్ట్ ఆఫ్ స్పిరిట్, గొప్ప లోతైన దాహం. ఇది చాలా గొప్ప దాహం. జీవము గల దేవుని చూడవలనని నా ప్రాణం ఎంతో తప్పికొను. ఆయన బలమును చూడాలని నా ప్రాణం తప్పికొను. నా దేశము దేవుని ఆత్మతో నింపబడాలని తప్పికొను. ఈ దాహము దేవుని సేవకుడా, డూ యు హావ్ దిస్? చాలు. ఈ భయంకరమైన దాహం మనం కలిగి ఉన్నాం. నా ప్రాణము, నా ఆత్మ కృషించిపోతూ ఉంది. బాబోయ్, ఏంటి దాహం? నీళ్ళు లేక ఎండి ఉన్నటువంటి భూమిలో బాబోయ్, ఆ పశువులు అరుస్తూ ఉంటాయి చూడండి. ఆ ఒక ఒక దైవ సేవకుడు ఇట్లా చెప్పాడు నినివే పట్టణానికి గురించి. ఆ రోజున ఆ యోనా వాక్యం చెప్పిన తర్వాత నినివే పట్టణస్తులు అందరూ ఉపవాసం ఉన్నారు కదా, గోను పట్టు కట్టుకున్నారు కదా. ఆశ్చర్యం ఏంటంటే పశువులు కూడా గోను పట్టు కట్టించారు. రాజుతో పాటు పశువులు కూడా మొత్తం గోను పట్టు కట్టుకున్నారు. పశువులు కూడా నీళ్లు పెట్టలే. మరి ఆ దైవ సేవకుడు ఇట్లా చెప్పాడు, ఒక ఊళ్ళో ఒక ఇంటి దగ్గర పశువులు కూడా నీళ్లు పెట్టకపోతే ఆ రోజంతా ఆ ఇంటి యజమానుడు అటు వెళ్తుంటే చూసి అరుస్తుందంట, ఇటు వెళ్తుంటే చూసి అరుస్తుందంట. ఓ అమ్మో నడుస్తా ఉంటాయి అంట నీళ్ళు పెట్టకపోతే ఒక రోజంతా. మొత్తం పిల్లలకి నీళ్ళు లేదంట, పెద్దోళ్ళకి నీళ్ళు లేవు. ఎందుకంటే ఇట్ వాస్ డీప్ ఫాస్టింగ్. అప్పుడు పశువులు మొత్తం అరుస్తున్నాయి అంట ఆ నినివే పట్టణంలో. వాళ్ళు వెళ్తా ఉంటే అరుస్తానే ఉన్నాయంట అన్ని. అప్పుడు దేవుడు వాటి ధర ఆలకించాడట. అట్లాగే దావీదు అరుస్తా ఉన్నాడట, దేవా నీ బలమును చూడాలి, దేవా నీ ప్రభావం చూడాలి. ఒక చిన్న ప్రశ్న అడుగునా? ప్రాణం కృషించిపోయేంతగా ఎప్పుడైనా ఉపవాసం ఉన్నామా? లేదండి. కొంచెం నీరసం వస్తుంది అని అనుకోగానే ఏదో ఒకటి పడాల్సిందే. మజ్జిగ టీ సరే, తర్వాత ఇంక వేరే కూడా పడిపోవాల్సిందే కదా. కానీ దేవుని దాసుడు దావీదు కృషించిపోయేంతగా. యువతి కాలం ఇక్కడ నేను ఆపేస్తాను. దేవుని మహిమ కొరకు మనం దప్పికొందాం. ఇక్కడి నుంచి మళ్ళీ ప్రభు చెప్పిన వాక్యంలోకి వెళ్ళిపోదాం. నిజంగా నువ్వు దప్పికొంటే దేవుడిని దప్పు తీరుస్తాడు. అది యోహాను సువార్త 7వ అధ్యాయంలోకి వెళ్దాం, 39వ వచనానికి వెళ్దాం. ఎవడైనా నువ్వు దప్పికొనేడడా
చక్కని మాట కదా. దప్పికొన్న వారి దాహమును ఆయన తీర్చే దేవుడు. చదువుతారా అమ్మా? యోహాను సువార్త 7వ అధ్యాయం. ఎవడైనాను దప్పికొనిన యెడల నా ఆ, యొద్దకు వచ్చి దప్పి తీసుకొనవలెను. నా యందు విశ్వాసముంచు వాడెవడో లేఖనము చెప్పినట్టు వాని కడుపులో నుండి జీవజల నదులు పారునని బిగ్గరగా చెప్పెను. బాబోయ్, ఆయన ఇచ్చే దాహం ఎంత గొప్పదండి. మన దాహాన్ని తీర్చడమే కాదు, మన దేశం యొక్క దాహం కూడా తీర్చేంత సమృద్ధి అయిన జీవజల. దేవునికి స్తోత్రం కలుగును కాదు. నేను మరి దైవ సేవకుడు ప్రార్థన అంశాలు చెప్పినప్పుడు నాకు చాలా బాధగా ఉన్న ఒక అంశం చెప్పేశాను. మన యవనస్తులు, మన లోకం రాంగ్ దాహంలోకి వెళ్ళిపోయారు. మన దేశం కొరకు దప్పికొందాం. దేవా, నీ బలమును నీ ప్రభావమును చూడాలని నా ప్రాణం దప్పికొందయ్యా. అలాగే 42వ కీర్తనలో కౌరవ కుమారులు అంటారు, దేవుని కొరకు నా ప్రాణం తృష్ణగొనుచు. మంచి ఎగ్జాంపుల్ అండి. అరణ్యంలో దుప్పులు పరిగెడతా ఉంటే నీళ్ళ కోసం, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నా ప్రాణం నీకు అవసరం. అలాగే మనం దేవుని కొరకు దప్పికొందాం, ఆయన మహిమ కొరకు దప్పికొందాం. దేవుడు మన దాహమును తీర్చుకునే కాదు, మన దేశం యొక్క దాహమును తీర్చే అంత సమృద్ధి అయిన జీవ జల నదులు మీ కడుపులో నుండి ప్రవహించినట్లు కృప దయచేయును గాక. దేవుని దాసుడు విలియం కేరీ లాంటి గొప్ప దైవజనులుగా దేవుడు మనం చేయను గాక. భయంకరమైన మనిషి అండి, ఏం కష్టపడ్డాడండి బాబు. వాళ్ళు పేరుగాని దైవజనుడు, దీనుడు. డోంట్ టాక్ అబౌట్ కేరీ, టాక్ అబౌట్ ద గాడ్ ఆఫ్ కేరీ. కేరీ గురించి మాట్లాడద్దు దయచేసి, కేరీ యొక్క దేవుని గురించి మాట్లాడు. మన దేశంలో అలాంటి స్లోగన్ వచ్చును గాక. దేవుని మహిమ మన 2 కళ్ళతో చూచుదుము గాక. దేవుని నామమునకే మహిమ కలుగునట్లు ఆయన మన దీన సేవకులను బలపరచును గాక.